నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. ప్రస్తుతం మంగళగిరి మెయిన్ బజార్ లో ఉన్నాం. ఇక్కడైతే ఓ పండుగ వాతావరణం కనిపిస్తుంది. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆర్యవైశ్య సంఘాలు, ఇతర ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ లో వీక్షించగలరు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన మంగళగిరి టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా రాజధాని అమరావతిలో నిర్మించిన 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మార్చి 16వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి మెయిన్ బజార్ లో శాసనస్తంభం వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైక్య అధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంక బాలాజీ గుప్తా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ, మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి రామానుజ దాస, మద్దుల శివశంకర ప్రసాద్, గాదంశెట్టి సుజాత, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు జంజన వెంకట సుబ్బారావు తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని శ్లాఘించారు. ఆరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రి వర్యులు శ్రీ కేవీఎన్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ రాకేష్ గారు, ఫార్మర్ మేనేజింగ్ ట్రస్ట్ మరియు కార్పొరేషన్ ఆర్యవర్గ సంఘటన కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఆర్యవర్గ సంఘ మాజీ అధ్యక్షులు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి అసూల బాసి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుని స్మరించుకోవడం, అలాగే రాజధానిలో 58 అడుగుల కాంస్య విగ్రహం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఇవాళ ఓపెనింగ్ కి మనందరం కూడా ఇక్కడి నుంచి మంగళగిరి పట్టణం నుంచి వెళ్ళటం జరుగుతుంది. అందరూ మంగళగిరిలోని ప్రముఖులందరూ కూడా పాల్గొని ఈ జయప్రదం చేసినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు. జై జై వాసవి. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6 ఎకరాల చిల్లరలో ఈ రోజు 58 అడుగుల ఎత్తులో కాంస్య విగ్రహం ఓపెనింగ్ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, దూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరి నుంచి అన్ని సంఘాలు, అన్ని కులాలతోటి, కుల మతాలకు అతీతంగా ఈ రోజు కార్యక్రమానికి అందరం తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని కోరుకుంటున్నాము. హరే కృష్ణ. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. మరి ఈ రోజు ఎంతో సుదినమైన రోజు. ఎందుకంటే మన కులమైన పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకి సాధించారు. అందుట్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కులమత భేదం లేకుండా ఇవాళ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఓపెనింగ్ కి అందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. అట్లాగే మంగళగిరిలో చాలా మంది కులమత భేదం లేకుండా అన్ని సంఘాల వారు కలిసి ఈ కార్యక్రమానికి వందలాదిగా బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ. 58 అడుగు కాంస్య విగ్రహాన్ని మన ఢిల్లీ రాకేష్ గారి ఆధ్వర్యంలో ఓపెనింగ్ జరుగుతుందండి. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి రావాల్సి కోరుచున్నాము. మన మంగళగిరిలో పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అందరూ కలిసి వస్తున్నారు. ఎక్కడెక్కడ అందరూ వస్తున్నారు. 125 జయంతి సందర్భంగా అందరూ ఇక్కడ వచ్చి పొట్టి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. విశేషమైనటువంటి రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారి కోసం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనము తెలుగు మాట్లాడే వారి అందరి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు అకుంఠిత దీక్షతో
ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణత్యాగ అనంతరము మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మరి 6 అప్పటి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగు మాట్లాడే వారందరి కోసం మనకి ఈ రాష్ట్రం లభించడం ఒక విశేషం అయితే, స్థానిక ప్రజా రాజధాని అమరావతి ప్రాంతంలో విశేషంగా సుమారుగా 7 ఎకరాల భూమి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో కేటాయించడం విశేషం. దాంట్లో 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంత్రివర్గము, పార్లమెంటేరియన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మంగళగిరిలో ఆర్యవైశ్య సంఘాల తరఫున ఈ కార్యక్రమానికి ఏతెంచుతున్నాం. ఈ సందర్భంగా పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు. తదుపరి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా పర్యవేక్షణలో రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి 10 ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. దుగ్గిరాల మండలం ఈమని, దుగ్గిరాల, అలాగే పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి అర్బన్, చిర్రావూరు, ప్రాతూర్, మంగళగిరి గాలిగోపురం, సూర్యనారాయణ నగర్, నవలూరు, ఎర్రబాలెం, నీరుకొండ, కొరగల్లు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.